ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఇందులోనే వారి యొక్క జీవన విధానం ఉంటుంది. చూసేద్దాం పండి. వారి యొక్క జీవన విధానం అంటే వాళ్ళు మ్యారేజ్ ఏ విధంగా చేసుకునేది, వాళ్ళు ఏ విధంగా సంతకు వెళ్ళేవారు, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకునేవారు, ఎలాంటి పద్ధతులను పాటించేవారు, ఎలాంటి వనమూలికలను వాడేవారు వాళ్ళు అనేది ఈ యొక్క దాంట్లో ఉంటుంది. లెట్స్ స్టార్ట్. చూసేద్దాం పండి. ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఉండే కానీ క్లోజ్ చేసిరు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగుండే అప్పుడు. ఇక్కడ చూడండి, దీన్ని రీమోడలింగ్ చేసిర్రు ఈ మధ్యలోనే. మొత్తం గ్లాస్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఇట్లా డప్పుల ద్వారా ఇంటికి తీసుకొచ్చేవారు పడిన జంతువుని. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా వేటాడేదని ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తుంది. చూడండి వారి యొక్క వేట విధానం, ఎలాంటి వస్తువులు తీసుకుపోయేవారు కూడా చూడండి. ఇక్కడ చూడండి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉండేది అంటే ఆహార పదార్థాలను చూడండి ఏ విధంగా దంచేవారు, వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారు. ఇది అంటారు కదా బుట్టి ఏమంటారు కదా, అది ఇది. ఇక్కడ చూడండి వాళ్ళు అల్లిన బుట్టలు. అక్కడ ఆయన గిరిజన వ్యక్తి కూర్చున్నాడు కుర్చీ కింద. అక్కడ వాళ్ళ భార్యలు వడ్లు దంచుతున్నారు. అంటే అప్పట్లో మిల్లులు లేవు కాబట్టి వడ్లని దంచుకొని బియ్యం చేసుకొని తినేవారు. చూడండి వారి యొక్క ఇల్లు ఏ విధంగా ఉండేది. ఇక్కడ చూడండి వాళ్ళు చేపల వేటకు ఏ విధంగా వెళ్ళేవారు అనేది ఇక్కడ ఉంది. చూడండి గిరిజనులు చేపల వేటకు వెళ్ళే విధానం. ఇక వాళ్ళు వాడే వలలు, వాళ్ళు తీసుకోవతురు చూడండి వలలు, బల్లాలు. ఇక్కడ చూడండి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు ఈ విధంగా ఉండేది గిరిజనులది. పండుగ రోజు మంచిగా ఆ విధంగా మా యొక్క కుండలని చాటలని ఆ విధంగా పూజించి వాటిలో బియ్యం పోసి వండుకొని తినేవారు. అంటే ఆ రోజు ఏమంటారు దాన్ని, మనం అలుకుడు చేసినామంటాం కదా, ఆ రోజు ఈ విధంగా చేసేది. ఇది వాళ్ళ యొక్క కిచెన్.